న్యూస్ ఛానల్ ఎండీగా లక్ష్మీ ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రణతి కలిసి ఒక న్యూస్ ఛానల్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరి ఎంతో పాపులర్ అయిన ఒక న్యూస్ ఛానల్ని వాళ్ళు తమ సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ పాపులారిటీ ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్ని జూనియర్ ఎన్టీఆర్ కోట్లు ఖర్చు పెట్టి తమ సొంతం చేసుకున్నారు. వీటి ద్వారా తెలుగుదేశం పార్టీకి అలాగే ఇంకా తమ సినిమాలకి నందమూరి కుటుంబ సభ్యుల కోసం మరి దీనిని ఉపయోగిస్తూ మరి బెస్ట్ న్యూస్ ఛానల్గా అయితే మరి ఎన్నో రకాల వార్తల్ని ప్రజలకు చేరువ చేయడానికే ఈ ఛానల్ని స్టార్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ మధ్య న్యూస్ ఛానల్స్ ఎక్కడైనా పెడితే అది ఎవరికో ఒకరికి ఫేవరబుల్గా ఉండడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎన్టీఆర్ తమ తెలుగుదేశం పార్టీకి కోర్స్ మరి సపోర్ట్ చేయడమే కాకుండా నిజాయితీ కలిగినటువంటి వార్తలను ప్రేక్షకులకి తన అభిమానులకి అందించాలి. అలాగే నందమూరి కుటుంబ సభ్యుల యొక్క సినిమా అప్డేట్స్ని కూడా ప్రేక్షకులకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించాలన్న ఉద్దేశంతోనే ఈ న్యూస్ ఛానల్ని ఆరంభించారట. అయితే మరి ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల పాలిటిక్స్కి కూడా టైం స్పెండ్ చేయలేకపోయారు. మరి అలాంటిది ఇప్పుడు ఛానల్ బాధ్యతలని ఎవరు చూసుకుంటారు? ఆల్రెడీ ఈ ఫీల్డ్లో అనుభవం ఉన్న ప్రణతికే అప్పగించారట. ఎందుకంటే లక్ష్మీ ప్రణతి తండ్రి నాని శ్రీనివాసరావు గారికి ఒక పాపులర్ ఛానల్ ఉండేది. ఆ తర్వాత ఆయన కూడా దాన్ని వేరే వాళ్ళకి అప్పగించేశారు. ఇప్పుడు మన ప్రణతినే ఈ ఛానల్కి ఎండీగా నియమించారట. సో లక్ష్మీ ప్రణతి ఎండీగా బాధ్యతలు చేపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఛానల్ యొక్క డెవలప్మెంట్ వీటన్నిటిని కూడా ఆమె చూసుకోబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికి అందరూ కూడా ఏ ఫోటోషూట్లో చేసుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే ప్రణతి మాత్రం డిగ్నిఫైడ్గా ఎండీగా